గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని క్వారీ ప్రాంతంలో 29 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బలహీన వర్గాలు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. 45వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు కొంతమేర పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి పనులు మంజూరయ్యాయని వివరించారు. రాబోయే పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. ఆ ప్రాంతంలోనే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటాయి. ఆ ప్రభుత్వాలు బాధ్యతను ఎప్పుడు నిర్వర్తించాయి అని అంటే అసలు రోడ్ అన్నది, డ్రైన్ అన్నది ఏ అవసరం కూడా లేదని ప్రజలు చెప్పగలిగిన రోజున ప్రభుత్వాలు బాగా పనిచేసే అన్నది నా తాలూకు ఆలోచన. ఆలోచనతోటి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వార్డులో 1,35,00,000 అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. 16 లక్షల పనులు అవుతా ఉన్నాయి. ఈ రోజు మరొక 29 లక్షలు, అంటే మొత్తంగా 1,80,00,000 ఈ వార్డులో ఇప్పటి వరకు కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నాం, చేసుకోబోతా ఉన్నాం. ఇది కాకుండా ఇంకా 45వ వార్డు అన్నది వార్డు పరంగా కాకపోయినా దీని చుట్టూనే నగరం అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి మెయిన్ రోడ్స్ అన్ని దీని చుట్టూ కనెక్షన్ ఉన్నాయి. అవన్నీ కూడా పుష్కరాలప్పుడు ఈ రోడ్స్ వేయాలి, డ్రైన్స్ వేయాలని చూస్తే ఇంకా 10 కోట్లు చేసుకున్నట్లయితే ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మాకు ఇంక అక్కర్లేదు, అన్ని బాగా చేశారని అనిపించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచించాం. ఆ 10 కోట్లు కూడా పుష్కరాల నాటికి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం.